హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో మట్టి పాత్రలు ఎలా సీజనింగ్ చేసుకోవచ్చో చూద్దామండి. మార్కెట్ నుంచి మనం మట్టి పాత్రలు తెచ్చుకున్న తర్వాత వాటిని అలానే వాడేసుకోకూడదండి. మనం వాటిని సీజనింగ్ అయితే చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చేసిన తర్వాతనే మనం వాటిని వాడుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం మట్టి పాత్రల నిండా మనం వాటర్ని అయితే నింపుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద టబ్బని అయితే తీసుకున్నాను. ఈ టబ్బ నిండా వాటర్ని పట్టుకుని దీనిలోకి ఈ మట్టి పాత్రలు అయితే పెట్టుకున్నాను. ఈ మట్టి పాత్ర ఏదైతే ఉందో అది పూర్తిగా మునిగేలాగా మనం వాటర్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక 2 days పాటు అలానే వదిలేయాలి. 2 days పూర్తిగా వీటిని అలానే ఉంచేయాలండి. 2 days తర్వాత మనం దీనిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి మనం ఈ మట్టి పాత్రలోకి నిండా గంజిని వేసుకుని ఫిల్ చేసుకోవాలండి. మీ దగ్గర గంజి కానీ లేకపోతే ఈ ప్లేస్లో బియ్యం కడిగిన నీళ్ళైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యం కడుగుని వేసి మొత్తం ఫిల్ చేశానండి. పూర్తిగా మనం ఈ పాత్ర అంతా కూడా ఫిల్ అయ్యేలాగా బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ నీళ్లు వేసిన తర్వాత మనం ఒక రోజంతా కూడా ఇలానే వదిలేయాలి. ఒక రోజు తర్వాత మనం ఈ వాటర్ మొత్తం వంపేసి మనం వాష్ చేసుకోవాలండి. దీన్ని వాష్ చేసేటప్పుడు మనం స్టీల్ స్క్రబ్బర్ కానీ లేదంటే ఇలా స్కాచ్ బ్రైట్ కానీ తీసి దీన్ని శుభ్రంగా తోముకోవాలండి. ఇలా తోమేటప్పుడు మనం ఎటువంటి సోప్ని యూజ్ చేయకూడదు. నేను ఇక్కడ ప్లెయిన్గా ఉన్న శుభ్రంగా వాష్ చేసుకున్న స్కాచ్ బ్రైట్ని అయితే తీసుకున్నానండి. దీనికి ఎటువంటి సోప్ని నేను యూజ్ చేయలేదు. దీంతో ఒకసారి శుభ్రంగా దీన్ని ఇలాగా తోముకోండి. మనం దీన్ని తోమేటప్పుడు చాలా జాగ్రత్తగా తోముకోవాలండి. మామూలు మనం పాత్రను తోమినట్టుగానే దీన్ని తోమేస్తే కనుక ఇవి డెలికేట్గా ఉంటాయి కదా, త్వరగా పగిలిపోతాయి. కాబట్టి వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. వీటిని పూర్తిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. తర్వాత దీన్ని నేను ఎండలో అయితే పెట్టానండి. ఎండలో మనం ఒక రోజు మొత్తం ఇలానే వదిలేయాలండి. మనకి ఈ మట్టి పాత్రలో మాయిశ్చర్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్రై అయిపోవాలండి. లోపల మనకి వాటర్ అనేది లేకుండా పూర్తిగా ఎప్పుడైతే బాగా డ్రై అవుతుందో అప్పుడే మనం యూజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఒక రోజు మొత్తం ఇలానే వదిలేసానండి. ఒక రోజు తర్వాత నాకు మాయిశ్చర్ అనేది అసలు లేకుండా ఇలా పూర్తిగా డ్రై అయిపోయిందండి. ఇలా డ్రై అయిన తర్వాత మనం దీనికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఏదైనా వాడుకోవచ్చండి. మనం వాడే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. ఈ ఆయిల్ని పూర్తిగా మనం ఈ మట్టి పాత్ర మొత్తం కూడా బ్రష్తో అప్లై చేసుకోవాలి. మొత్తం కూడా ఇంకేలాగా ఆయిల్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలాగా మట్టి పాత్ర లోపల అలాగే మనం బయట కూడా మొత్తం ఫిల్ చేయాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా అప్లై చేసుకోండి. మీ దగ్గర ఇటువంటి బ్రష్ లేకపోతే చేత్తో అయినా అప్లై చేయొచ్చండి ఆయిల్ని. ఇలాగా లోపల అలాగే బయట కూడా మనం పూర్తిగా దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత మనం దీన్ని ఒక 2 hours పాటు అలానే వదిలేయాలండి. 2 hours తర్వాత మనకి ఆయిల్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది. ఈ మట్టి పాత్ర మనకి ఆయిల్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలా అబ్జర్వ్ చేసుకుంటేనే మనకి ఈ పాత్ర అనేది రెడీ అయినట్లు. ఇలా రెడీ అయిన తర్వాత మనం దీన్ని వాడేసుకోవచ్చండి. డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టుకుని మనం కర్రీస్ని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా మనం మట్టి పాత్రను ఎలా సీజనింగ్ అయితే చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.